కన్యస్వాములు అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లటి దారం కట్టిన ఒక కర్రముకని చెట్టుకు ఎందుకు గుచ్చుతారో మీకు తెలుసా? ఇదే ప్రశ్న గణేశుడు శివుడిని అడగడంతో గణేశుడికి అయ్యప్ప మాల వేపించి శివుడు గణేశుడిని శబరిమలకు తీసుకుని వెళతాడు. అలా మొత్తం కొండలు ఎక్కుతూ సరంకుతి అనే చోట ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు తీసుకుని వెళతాడు. నీకు ఇచ్చిన కర్రముకని ఆ చెట్టుకు గుచ్చి నల్లటి దారాన్ని కటు అని గణేశుడికి చెప్తాడు. ఇలా ఎందుకు కట్టాలి తండ్రి అని అనగా, అయ్యప్ప మహిషిని హతమార్చిన తరువాత ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి ఒక అందమైన స్త్రీ వస్తుంది. ఆమెనే మాలికా పురోతమ్మ. పూర్వజన్మ శాపం వలన మహిషిలాగా జన్మించి అయ్యప్ప చేతి స్పర్శ తగలడంతో ఆమెకు శాప విమోచనం కలిగింది. గణేశ ఆమె అయ్యప్పని చూసి, మీరు నాకు బాగా నచ్చారు, మీరు నన్ను వివాహం చేసుకోండి అని అనగా దానికి అయ్యప్ప అస్సలు ఒప్పుకోడు. నేను ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నాను అని ఎంత చెప్పినా కూడా మాలికా పురోత్తమ వినకుండా బ్రతిమాలుతుంది. అప్పుడు అయ్యప్ప